వెల్కమ్ టు టీబీసీ న్యూస్. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశం మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావులతో కలిసి జిల్లా కలెక్టర్ విజేంద్రబోయి దరఖాస్తులను స్వీకరించారు. అర్జీదారుల దరఖాస్తులలో పేర్కొన్న సమస్యలపై క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించుటకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణిలో 96 దరఖాస్తులు రాగా అందులో రెవెన్యూ, వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్, ఇతర శాఖలకు సంబంధించి దరఖాస్తులు అందాయని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారుల సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాకాలంలో డెంగ్యూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలని, నీరు నిల్వ లేకుండా చూడాలని, త్రాగునీటి వనరుల వద్ద పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓలను మండల ప్రత్యేక అధికారులు సమీక్షించాలని అన్నారు. 10 మంది కంటే ఎక్కువ ఉన్న పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులను పరిశీలించేందుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలో ఉన్న మహిళా సభ్యులలో కొత్తగా వచ్చిన వారి వివరాలు అప్డేట్ చేసి మహిళా శిశు సంక్షేమ శాఖకు పంపించాలని ఆదేశించారు. రాజీవ్ యువ వికాస పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా యూనిట్ల గురించి కొనుగోలు కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీలు సమావేశం జరిపి యూనిట్ల కొనుగోలు సంబంధించి డిపిఆర్ సమర్పించాలని సూచించారు.